ఇలాంటి సందర్భంలో ఈ అవినీతి అన్నటువంటి దాంట్లో వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చేసారు అధికార ప్రతిపక్షాలు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు మీద అవినీతి ఆరోపణలు చేసి కోర్టులు కేసులు వేశాడు. తను ముఖ్యమంత్రి అయ్యాక మరి దాని ఆధారంగా కేసు పెట్టి అరెస్ట్ చేయొచ్చు కదా. చేశాడా? ఏం చేశాడు? కేసులు ఎత్తేసాడు, విత్డ్రా చేసుకున్నాడు. అదేమంటే లాయర్ అబద్ధం చెప్పాడు అంటాడు. లాయర్ కాదు, వీళ్ళిద్దరి మధ్యన అగ్రిమెంట్ ఉంటది. ఎలక్షన్స్ ముందు చంద్రబాబు దించాలనుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి అవి చేస్తాడు. అలాగే చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి మీద బోల్డ్ ఆరోపణలు చేశాడు. మరి తను ముఖ్యమంత్రిగా ఎందుకని అరెస్ట్ చేయలేదు, ఎందుకు జైల్లో పెట్టలేదు? తను ఇప్పటికి కూడా చెప్తారు కదా, మా ఏది క్రిమినల్స్ రాజారెడ్డి రాజశేఖర రెడ్డి. మరి 22 సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో ఉంది కదా, అప్పట్లో 14 సంవత్సరాలు ఉంది కదా, మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు రాజశేఖర రెడ్డిని కానీ రాజారెడ్డిని కానీ? మర్డర్లే చేస్తారు, రోడ్డు మీద అందరినీ నరుక్కుంటూ పోతారని చెప్పినప్పుడు ఎందుకు చేయలే? అవినీతి ఎందుకు పట్టుకోలేదు? లేదు. తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం దిగిపోయాడు, రాజశేఖర రెడ్డి సీఎంగా ఆయన చనిపోయాడు, ఆయన ఉండగా అవినీతి చేశాడని జగన్ని జైల్లో పెట్టారు. తర్వాత జగన్ మీద మరి ప్రభుత్వం ఎందుకని డబ్బులు ఏం తీసుకోలేదు జగన్ దగ్గర నుంచి? ఎందుకని చెప్పి ఇవన్నీ బయటికి రాలేదు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే అప్పట్లో ఒక అండర్స్టాండింగ్ కూడా 60-40. అధికారంలో ఉన్నప్పుడు 60 పైసలు నేను తీసుకుంటా, ప్రతిపక్షంలో ఉన్న నువ్వు 40 తీసుకో, నువ్వు వస్తే ఇట్లా అనేది జరిగిపోయేది. ఒక అండర్స్టాండింగ్ తో జరిగిపోయేది. అట్లాంటి దాంట్లో ఫస్ట్ టైము